యమ్మీ యమ్మీ వరకు అయితే అయింది. సో గుడ్, టేస్టీ టేస్టీ. ఇలా హర హర. హలో ఎవ్రీవన్, మీ వంటలక కిచెన్లో యమ్మీ యమ్మీ బేసన్ బర్ఫీ లడ్డు చేస్తున్నా. ఇది చూడండి, ఇది 250 గ్రామ్ బేసన్ శనగపిండి. మనకు దీన్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా కలర్ షేడ్ అవుతుంది. చిన్న మంట మీద, లో ఫ్లేమ్ మీద. మా పొయ్యి ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఎన్నో ఇయర్స్ అయింది తీసుకొని, 2 ముక్కలు అయింది. సరే కొన్ని కానీ ఇంకొకటి చేసేసుకోవచ్చు. అయితే ఇది మంచిగా కలర్ షేడ్ అయ్యే వరకు, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అయితే నేను బేసన్ బర్ఫీ ఎలా చేస్తున్నానంటే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, యమ్మీ యమ్మీ ఆవు నెయ్యి, కొబ్బరి, ఎండి కొబ్బరిలో మనకు 2 రకాలు ఉంటాయండి. అయితే నేను బేసన్ బర్ఫీ ఎలా చేశానంటే, ఇది 2 రోజులు 3 రోజులు, మినిమం ఒక 4-5 రోజులు మంచిగా ఎండి కొబ్బరి మనకెట్లా మిక్సీ పట్టేసుకొని, మిక్సీ అంటే మరీ కొద్దిగా బరుకుగా మిక్సీ పట్టేసుకొని నెయ్యిలో కలిపి ఊరపెట్టిన అన్నమాట. పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఊరబెట్టేసి నెయ్యి, షుగర్, కొబ్బరి, నల్ల వీపు కొబ్బరి, ఇది పెద్ద జాతి కొబ్బరి అనమాట. అయితే ఇవన్నీ 4 days ముందే ఊరపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్క రౌండ్ మిక్సీ వేసేసుకున్నాను. మధ్యలో క్రిస్పీగా బాగుంటుంది. ఇదే వచ్చేసి శనగపిండి. అలా పెట్టుకోవడం వల్ల అమ్మాయికైనా అబ్బాయిలకైనా నడుములకి బలం అండి. అలా చేసి ఇవ్వండి. ఇది కొద్దిగా ఒక 5 నిమిషాలు మనకు దూరగా వేయించినాక ఆ ఇప్పుడు ఏదైతే మన కొబ్బరి, నెయ్యి, షుగర్ ఉందో అది వేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. షుగర్ ఇంట్లోనే ఫ్రై అవ్వాలి, పానకం అంతా ఇంట్లోనే కావాలి ఇప్పుడు మనకి. ఓకేనా? ఇలా పెద్దవాటి గిన్నెనే తీసుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది. అయితే మనకు మంచిగా కలర్ షేడ్ అయింది చూడండి. ఇది ఇప్పుడు ఇందులో నేను అది యాడ్ చేస్తున్నాను. నెయ్యిలో నానబెట్టిన కొబ్బరి పొడి, షుగర్ మీకు తగినంత వేసుకోండి. చూడండి ఇలా. అయితే ఇప్పుడు మనం ఏదైతే నెయ్యి మిక్సీ పట్టి పెట్టుకున్నామో, పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్తీగా బాగుంటుంది. ఇగండి ఇలా. ఇప్పుడు ఇది చాలా చిన్న మంట మీద, లో ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి మనము. దాంట్లోనే అస్సలైన టేస్ట్. ఇలా చూడండి, కలుపుతూ కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే మిల్క్ పౌడర్ మీకు అందుబాటులో ఉంటే యాడ్ చేయండి, లేకపోతే ఇలానే చేసి పెట్టండి పిల్లలకు. మన దగ్గర ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అవ్వకముందే అలాంటి పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెల్తీగా ఉంటారు పిల్లలకి, ఏ ప్రాబ్లం రాదు పీరియడ్స్లో. అలా కూడా చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎంతసేపు కలపాలంటే 10 to 15 minutes పడుతుందండి మనకు. అది ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తలేదు. ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది మనకు కలిపిన కొద్దీ, కానీ తర్వాత గట్టి పడుతుంది. టెన్షన్ ఏం తీసుకోకండి. మీకు లడ్డూలా కాకపోతే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు. కాజు కట్లీ షేప్ అయినా, నార్మల్ బర్ఫీ షేప్ అయినా ఈజీగా. ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఇవైతే ఒక్క రోజులోనే అయిపోతాయి మా ఇంట్లో. ఇది మినిమం వచ్చేసి మనకు 1/2 kg ఉంటుంది. మెల్ట్ అవుతున్న కొద్దిగా అరోమా ఎంత బాగుందో తెలుసా, సూపర్ అరోమా. మధ్యలో క్రిస్పీగా షుగర్ తాకుతూ ఉంటుంది అన్నమాట. మెల్ట్ ఏమవ్వదు తెలుసా, షుగర్ చాలా బాగా మధ్యలో టేస్ట్ తెలుస్తుంది మనకు. కొంతమంది ఏం చేస్తారో పైనుంచి షుగర్ వేసి కలుపుతారు. అలా కాకుండా ఇలా నెయ్యిలో వేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది.
చూడండి మెల్ట్ అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి ఒక 10 మినిట్స్, లేదంటే మధ్యలో అడుగంటు ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. బర్ఫీ ఇక్కడ చూడండి ఫ్రెండ్, మిల్క్ పౌడర్ ఇది చూడండి, కలర్ మీకే తెలుస్తుంది. మీకు ఇది వెలుతురులో చూపిస్తాను నేను వచ్చేసి ఇలా చూడండి, కలర్ ఎల్లోయిష్ అయింది. పిల్లలతో నెత్తికరాలి ఇంట్లో అయితే. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసిన దాంట్లో కలిపేసుకొని కొద్దిగా చల్లారి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇచ్చేసుకొని చల్లారినాక ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టండి. సో నైస్ బర్ఫీ రెడీ అవుతుంది మనకు. ఓకేనా. ఇది ఒకసారి మంచిగా కలుపుతా, నాకు ఒక చేతితో కలపడానికి వస్తలే. ఇక్కడ చూడండి మంచిగా కలాకండ్ కలర్ వచ్చింది మనకు, బ్రౌన్ కలాకండ్ ఉంటుంది కదా అలా. కనయ్య మరాఠీగాడు మిల్క్ పౌడర్ వేసినాక ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచి లో ఫ్లేమ్ మీదనే వేయించేసుకోవాలి. మా దగ్గర అయితే ఒక రోజుకి అయిపోతాయి. ఇలా దొడ్డుపాటి గిన్నె ఉంటేనే బాగుంటుంది దీనికి, అయితే అడుగంటు. ఇలా ఒక ప్లేట్ తీసుకొని మంచిగా నెయ్యి పెట్టి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మిశ్రమం శనగపిండి, కొబ్బరి, చక్కెర, నెయ్యి, మిల్క్ పౌడర్ సేమ్ కలాకండ్ లెక్క ఉంది చూడండి. ఇది మనం ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫస్ట్ 1 అవర్ చల్లారనివ్వాలి, తొందరగా చల్లారది. సెకండ్ 1 అవర్ బయట పెట్టినాక ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో, ఒక మనకు అర్జెంట్ ఉందంటే ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కరెక్ట్ బర్ఫీలా సెట్ అయిపోతుంది. లేదు మాకు బర్ఫీ షేప్ వద్దు అనుకుంటే లడ్డూలా చేసి బయటనే పెట్టేసారనుకో ఒక 2 అవర్స్ మంచిగా లడ్డూలా వచ్చేస్తుంది. టేస్ట్ సో యమ్మీ. ఓకే, నేను ఇలా చేయాలో చేస్తాను. ఇప్పుడు ఇదంతా బాగా వేడిగా ఉంది, ఇలా ఇది తీసేసుకొని ఇక్కడ చూడండి సెట్ చేసేసాను. ఒక 1 అవర్ రెస్ట్. నా దగ్గర కాజు బాదం ఏం లేవు కాబట్టి గుమ్మడి గింజలు ఉండే దాంతో గార్నిష్ చేసేసాను. ఇది చల్లారినాక మనకు పీసెస్లా కట్ చేసేస్తాను అనమాట. సెట్ అవ్వడానికి 2 అవర్స్ టైం పడుతుంది. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్. యమ్మీ యమ్మీ బేసన్ బర్ఫీ.